హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ యాజ్ వెల్. మరి ఎక్కడెక్కడి నుంచి ఏ సమయంలో వీక్షిస్తున్నారో మీకు అందరికీ శుభములు. రండి దేవుని వాక్యం ధ్యానిద్దాం. ప్రభువా నీకు వందనములు. ప్రతిరోజు నాయన నీ మాటలతో మమ్మల్ని ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు, హెచ్చరిస్తున్నావు. మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇవాళ బుధవారం అండి. బుధవారం అంటే మధ్యవార ప్రార్థనా కూటమి ఉంటుంది కొన్ని ఆలయాల్లో. కానీ చాలామంది ఇవాళ మందిరాలకు ప్రార్థనా కూడికలకు వెళ్ళటం లేదు. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైందో ఉపవాస ప్రార్థనలకు హాజరవటం. కొన్ని చర్చెస్లో శుక్రవారం, కొన్ని చర్చెస్లో శనివారం, మరి మధ్యవారం బుధవారం, వారానికి 2 సార్లు. ఉపవాసం ఉన్న పరిశుద్ధుడి భక్తి కంటే మన భక్తి ఎక్కువైతే కానీ మనం దేవుడు మనల్ని ఆనందించలేడు. కనీసం మీరు మీ గృహాలలో ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించటం అభ్యాసం చేసుకోండి. మన జీవితాల్లో ఉన్న గడ్డు సమస్యల కొరకు, మన కుటుంబాల్లో కలిగేటువంటి కలతల కొరకు, మన అవసరతల కొరకు మన ప్రభువుని అడిగితే మనకు జవాబిస్తాడు. పాస్టర్ గారే చేయక్కర్లేదండి, నీవు చేసినా వింటాడు. అవునా? ఎవరు చేసినా వింటాడు. కానీ ఎవరు చేసినా వారి హృదయం దేవుడితో సరలేకపోతే వినడండి. దాన్ని దావీదు అన్నాడు చూడండి. దావీదు ప్రార్థనలో దేవుడు భలే వినేవాడు, భలే ప్రార్థన చేసేవాడు కూడా దావీదు. దేవునికి మొరపెట్టుకునేవాడు, దేవునికి విజ్ఞాపన చేసేవాడు. దేవుడు అద్భుతంగా తనని దర్శించాడు అనేక సమయాలలో. కానీ తన జీవితంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి, దేవుడు జవాబివ్వని సమయాలు. ఎందుకు? 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి ఆలకించడు. లక్ష్యము చేసినాడు ప్రభువు నా మనవి వినకపోవను. వినపడదు అసలే. హృదయంలో పాపమును ఉంచుకున్న కూడా లక్ష్యము చేసినాడు అంటే పాపపు ఆలోచన ఉంటే కూడా. ఎందుకంటే నరుడు పైరూపాన్ని లక్ష్య పెడుతున్నాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. అందుకని హేబేలును అతని అర్పణను ప్రభు అంగీకరించాడు, కయ్యూనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే కయ్యూను హృదయంలో అప్పటికే పాపం ఉంది, తన తమ్ముని మీద ద్వేషం ఉంది, పోరాటం ఉంది, పోటీ ఉంది. వీడెవడరా, వీడు నాకంటే మంచి ఇస్తున్నాడు, వీడు నాకంటే తెలివిగా ఉన్నాడు, వీడు నాకంటే అన్నిట్లో ముందుకెళ్తున్నాడు అనే ఆలోచన మీ జీవితాల్లో వచ్చిందంటే మీ ప్రార్థన దేవుడు వినడండి. ఇతరులను యోగ్యులుగా ఎంచమని, ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంటే ప్రేమించిన వాళ్ళని ఎలా ద్వేషిస్తాం? ప్రేమించిన వాళ్ళతో ఎందుకు పోటీ పడతాం? ఈ రోజున ఇవి పాపములు తప్పులాగా కనపడటం లేదు, నేను ప్రార్థన చేస్తే వింటలేదేంటి, నా ప్రార్థన జవాబు రావట్లేదనే అనేక మంది అంటారే. కానీ నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఒకటే కారణం అండి, దేవుడు నీ ప్రార్థన జవాబు ఇవ్వక కాదు, నీ కంఠధ్వని పరలోకములో వినబడినట్లుగా నువ్వు ప్రార్థించలేదు. నీ ప్రార్థన దేవునికి వినబడనే లేదు, అసలు వినబడదు. అక్కడ నీ నెట్వర్క్ కట్ అయిపోయింది అనుకోండి, ఫోన్లో హలో 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 అంటే మాత్రం అటు వెళ్తుందా? అలాగే నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేకపోతే నువ్వు దేవునితో మాట్లాడలేవు. దావీదు దేవునితో మాట్లాడుకునేవాడు. కానీ దేవుడు ముందు తప్పు చేసినప్పుడు, తను పాపం చేసినప్పుడు దేవుడు నాతానుని పంపించి తన ద్వారా దేవుడితో మాట్లాడాడు, కానీ నేరుగా దావీదుతో మాట్లాడలేదండి. తప్పు చేసినప్పుడు గాదు ప్రవక్తను పంపించి మాట్లాడాడు. తప్పు చేసినప్పుడు నీ హృదయంలో దేవుని మాట లేనప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం. నీకు జవాబు ఇవ్వకపోవటం కాదు, అక్కడ అసలు వినబడదు. అక్కడ చెప్పండి, మీ ప్రార్థనలన్నిటికీ జవాబులు వస్తున్నాయా? జవాబు రానప్పుడు ప్రభువా ఎందుకు నాకు జవాబు రావట్లేదని అడిగారా? ఖచ్చితంగా ప్రభు జవాబు ఇస్తాడండి. ఎస్ అంటారు, నో అంటాడు, వెయిట్ అంటారు, 2 ఉంటాయి జవాబులు. అంటే నువ్వు అడిగిన ఇస్తే జవాబు వచ్చినట్టు,
కాదంటే రానట్టు కాదు. తప్పకుండా ప్రభు ఎస్ ఇస్తాను అంటే ఇస్తానంటాడు, లేదంటే వద్దు నీ కదా అంటాడు, లేకపోతే కనిపెట్టు నా సమయంలో ఇస్తానంటాడు. ఏదో ఒక జవాబు తప్పకుండా మనం యథార్థంగా ప్రార్థిస్తే పొందుకుంటాం. బట్ ఏమి ప్రార్థన చేసినా జవాబు రాలేదంటే నీ హృదయం దేవుడితో సరిలేదని అర్థం. మనం చేసే ప్రార్థనలు కొన్నిసార్లు దేవునికి ప్రియంగా ఉండవండి, దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తానుసారంగా ఉండవు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవుడిని అడగవలసిన విధంగా అడగవలసిన వాటిని అడగనప్పుడు కూడా మన ప్రార్థన ఆయన వినకపోవు. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 35వ అధ్యాయంలో కూడా, యోబు 35వ అధ్యాయము 12వ వచనం. కాగా వారు దుష్టులై మనుష్యుల గర్వమును బట్టి మొరపెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చటం లేదు. అసలు ప్రార్థనలో గర్వంగా ప్రార్థన చేస్తారు కొంతమంది. ఏదో కొంతమంది సేవకులు కూడా ఈ రోజున మనం దేవుణ్ణి డిమాండ్ చేయాలి అంటుంటారండి. ఏం అర్హత ఉందండి డిమాండ్ చేయడానికి? మనం ఆయన బిడ్డలేమో అంటారు. ఎస్, నువ్వు ఆయన బిడ్డవే ఆయన మాట వింటే. ఆయన మాట విననప్పుడు నీవు ఆయన బిడ్డవెలాగయ్యావు? నువ్వు సైతాను మాట వింటూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నువ్వు క్రైస్తవ పేరు పెట్టుకున్న మూలాన, బాప్తీసం పొందిన మూలాన, లేకపోతే నువ్వు ఏదేదో చేసావు అనుకొని నువ్వు బిడ్డను అనుకుంటే సరిపోయిందా? నీ హృదయం ఈరోజు సరిగా ఉందా? ఎప్పుడో బాగున్నావేమో, ఎప్పుడో ఏదో చేసావేమో, ఇప్పుడు ఎలాగున్నావు? గర్విష్ఠుల ప్రార్థన ఆయన వినడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా వినడు, వినబడదు. వినడం అనే మాటకు ఒకటే మాట, వినబడదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలను చెవిని పెట్టడు. నువ్వు చేసే ప్రార్థనలోని మాటలు నిరర్ధకమైన మాటలు. దేవునికి పోయి ప్రసంగం చేస్తారండి ప్రార్థనలో కొంతమంది. దేవునికి దగ్గరికి వెళ్ళి అనవసరమైన విషయాలు చెప్తానికి ప్రయత్నిస్తారు. అట్లాంటి మాటలు వినడానికి ఆయనకి టైం లేదండి. ఆయన దీనుల మొరల ఆలకించడానికి ఆశ కలిగిన వాడు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని వారికి ఆసన్నుడు. గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉంటాడు. నీవు ఎంత గట్టిగా అరిచినా నీ అరుపులు ఒక్క మాట కూడా ప్రభువుకు వినపడదు. నిరర్ధకమైన మాటలతో దేవుడి దగ్గరకు వెళ్ళి వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, కొన్నిసార్లు అనవసరమైన అడుగుతాం మనం. అనవసరమైన వాటి కోసం వెళ్ళి గింజుకుంటాం దేవుని దగ్గర. అది దైవ నిర్ణయం కాదు, దైవ చిత్తం కాదు, దేవుని వాక్యానుసారమైనవి కావని తెలిసి కూడా ఎంత విచారం అంటుంది. నాకు ఇంకో భార్య కావాలండి, భార్య బతుకుండగా నువ్వు అడిగితే నువ్వు ఎంతసేపు గించుకున్నా నీ ప్రార్థన వింటాడా? నీకు జవాబు ఇస్తాడా? వాక్యం స్పష్టంగా చెబుతుంది ఏది అడగాలి, ఏది అడగొద్దు. నీ సహోదరుడి మీద నువ్వు కోపం పెట్టుకొని దేవా నన్ను కనికరించు అని నీవు అడిగితే నీ సహోదరుని ముందు వెళ్ళి నీవు సమాధాన పడొచ్చి నాకు వచ్చి బలర్పించి ప్రార్థించన్నాడు ప్రభు. నీవు ఇంకొకరిని క్షమించకుండా దేవా నన్ను క్షమించను నువ్వు ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా ఇతరులను నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు. క్షమించకుండా ప్రభువా అని నీవు అంటే అది ఆయనకి అసహ్యంగా ఉంటుందండి. నీకు ఇష్టపడడు. నిరర్థకమైన మాటలను ఆయన చెవిని పెట్టడు. సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టాడు. నువ్వు ఎంత గింజుకున్నా వాటిని అసలు పట్టించుకోడట. ఏంటండి ఎలా ఉంది వాళ్ళ క్రైస్తవుల బ్రతుకు చూడండి. ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు, గంటలు చేశామంటారు, సంవత్సరాల తరబడి చేస్తున్నామంటారు, అడిగామంటే ఇవ్వలేదంటే దేవుడి మీద నెపం మోపుతారు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏనంటే ఎందుకేనడని ఆయన మీద నేరాలు మోపుతారు. మీ హృదయాంతరేంద్రియాలు దేవుడు బాగా తెలుసండి. మీ హృదయంలో దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి దేవుని అందు విశ్వాసం లేకుండా ప్రార్థించినప్పుడు వినడు. అంతేకాదు నువ్వు ప్రార్థిస్తుంది ఏదో ఆప్షన్ లాగా, ప్రభువా ఇది దయచేయవా అన్నప్పుడు ఇస్తే ఇయ్యలేతే కొనుక్కుంటా, ఇస్తే ఇయ్యి నేను అడదారిని పోతా, ఇస్తే ఇయ్యలేతే ఇంకొకరి దగ్గర తెచ్చుకుంటా అన్నట్టు నువ్వు అడిగినప్పుడు నీకేం దొరకదండి. జ్ఞానం కొదవగా ఉంటే దేవుడిని అడగాలి, కానీ అవిశ్వాసముతో అడిగేవాడికి ఏమీ దొరకదు. జ్ఞానము దొరకదు, డబ్బు దొరకదు, ఉద్యోగము దొరకదు, గర్భఫలము దొరకదు, ఏది దొరకదు. ఏంటో మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఇవ్వలేదని నువ్వు అనుకుంటా కూర్చుంటున్నావే కానీ అసలు నీ ప్రార్థన దేవుడికి వినబడదే కదా. నీ హృదయం దేవునితో సరిలేనప్పుడు, నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు నీ ప్రార్థన పరలోకంలో వినబడదు.
మీ కంఠధ్వని పరలోకములో వినబడినట్లుగా మీరు ప్రార్థించటం లేదు. రక్షింపనేరకూడనట్లు ఆయన హస్తములు కొరసకాలేదు, విననేరకూడనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును ఆయనకును అడ్డముగా వచ్చాయి అని బైబిల్ చెప్తుంది. అవును, మన దోషాలు పర్వతాల వలె అడ్డంగా ఉన్నప్పుడు గోడ అవతల ఉన్న వ్యక్తినితో మాట్లాడాలంటే, కొండల అవతల ఉన్న ప్రభుతో మహాకాశాల్లో ఉన్న ప్రభు సన్నిధికి మన స్వరం చేరాలంటే మన హృదయం దేవునితో సరిగా ఉండాలి. దీనుల ప్రార్థన ఆలకిస్తాడు, విరిగి నలిగిన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. విశ్వాసముతో మొరపెట్టినప్పుడు నీ మూలుగులు వినే దేవుడు, నీ నిట్టూర్పులు విని చూచే దేవుడు నీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. ఈ రోజు నుంచి గర్వంగా ప్రార్థించొద్దు, వ్యర్థమైన మాటలతో ప్రార్థించొద్దు, హృదయం సరిచేసుకోకుండా ప్రార్థించొద్దు. మందిరంలోకి వెళ్ళినప్పుడు కానీ, మోకరించినప్పుడు కానీ, ప్రభువా ఈరోజు నా హృదయం ఎదుట ఎలా ఉందని మీరు మోకరించి మొదటగా మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఆయన ముఖ కాంతిలో మీరు ప్రార్థనకు తల వంచినప్పుడు ఆయన ముఖం మీ మీద ప్రకాశిస్తుంది కనుక ఆయన ముఖ కాంతిలో మీ రహస్య పాపాలు కనబడతాయి. మన స్థితిని మనం ఎరిగినప్పుడు ఆ సుంకరి దేవాలయంలోనికి వెళ్ళి ఆకాశం వైపు కనులెత్తుటకై ధైర్యం చాలక దేవుని ముఖ కాంతిలో తన హృదయాన్ని చూచుకొని ఏమన్నాడు? పాపినైన నన్ను కరుణించు అన్నాడు. పాపినైన నన్ను కరుణించు అనే ప్రార్థన వెంటనే విన్నాడు. నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు అన్నది ప్రభు. మన ప్రార్థనలకు జవాబునటంలో ప్రీతి కలిగిన వాడండి ప్రభు. దివారాత్రములు తనకు మొరపెట్టే వారి విషయంలో ఆయన అన్యాయస్తుడు కాదు. ఈజ్ నాట్ టూ బిజీ టు ఆన్సర్ అస్. ఎంతమంది చేసినా, ఎంత స్థలాల్లో చేసినా, ఎంతమంది ఒకేసారి చేసినా అందరి ప్రార్థన ఒకేసారి వినగలిగినంత గొప్ప దేవుడు మన దేవుడు అని నేను మాటికి చెప్తుంటాను. ఎట్లండి, ఇవాళ మనకి అది అసాధ్యం అనుకుంటున్నాం. ఇవాళ చూడండి, ఒక మిక్సర్లో ఎన్ని లైన్స్ ఉంటాయో అంత క్లారిటీ ఏ ఇన్స్ట్రుమెంట్కి ఆ ఇన్స్ట్రుమెంటు వెళ్ళి క్లారిటీగా టెలికాస్ట్ అవుతుంది చూడండి. అలాంటప్పుడు దేవుడు మనందరికీ ఒక్కొక్క ఛానల్ పెట్టాడు. జైపాల్కే ఉంది. నువ్వు దాన్ని వాడుకోవటం లేదు. నీ ఛానల్ నీకుంది, నాట్ విఐపీస్. దేవునికి విఐపీస్ లేరు, స్పెషల్స్ లేరు. కొందరి ప్రార్థన వింటాను, కొందరి ప్రార్థన వినను అని లేదు. ప్రతి ఒక్కరి ప్రార్థన వినడానికి, తన బిడ్డల మొరలు ఆలకించడానికి ఆయన ప్రీతి కలిగిన వారు. నీ పిల్లల స్వరము, మీ చిన్న పిల్లలు మిమ్మల్ని మా అమ్మ అంటే, నాన్న అంటే వాళ్ళు కన్నీరు గారిస్తే నువ్వు ఎంత త్వరితంగా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పరిగెడతావో అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి మన మొరలు ఆలకించడానికి, మనకు జవాబు ఇవ్వడానికి, మనల్ని విడిపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. దేవుని సన్నిధిలో హృదయాన్ని చక్కబెట్టుకుందాం, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. అందుకే ప్రభు అన్నాడు, ప్రార్థన నేర్పించి ప్రభు మాకు. అదే సమయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థించాలని నీకు ఆశ ఉంటే మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షంలో ఉండి ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేయుటకు పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కనుక ఆత్మలో ప్రార్థిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా మొరలు ఆలకించే దేవా, మా హృదయాన్ని నీ సన్నిధిలో ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ నా నోటి మాటలు, నా హృదయాలోచనలు నీకు అంగీకారముగా చేసుకున్నామని ప్రార్థించి విరిగి నలిగిన ప్రార్థన హృదయముతో నీకు మొరపెట్టుకుంటకు, మొరలు ఆలకించే దేవుడు నాకున్నాడు అని నీ యందు ఆనందించి స్తుతించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చేవి. మా కొరకు మేమే కాక మరనేకుల కొరకు విజ్ఞాపన చేయనట్లుగా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి సంఘ ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, పరిశుద్ధాత్మని కార్యాలు నమ్మరముగా ఈ అంచెదినములలో జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తామంటున్నాం, మీరు కూడా ప్రార్థించాలని మళ్ళీ చెప్తున్నాను. మీరు అక్కడ, మేము ఇక్కడ ప్రార్థించినప్పుడు 2-3 ఏకీభవించి దేని విషయంలో దేవుని సందులో మొరపెడతారు, అది తప్పకుండా ప్రభు నెరవేరుస్తాడు. కాబట్టి
మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. అలాగే డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఇవాళ బెంగళూరులో గెట్ టుగెదర్ జరుగుతుంది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, రాగలిగిన వారు వచ్చి ఈ గెట్ టుగెదర్కు హాజరవ్వండి. ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో రాగలిగిన వారు వచ్చి పాల్గొనండి. మరి లైవ్లో ఉన్నవారికి మేము లైవ్ ఇవ్వగలమో లేదో అక్కడ నెట్వర్క్ని బట్టి ఉంటుంది కనుక వీలైతే మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. లేనప్పటికీ మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్లూరి ప్రతినిధుల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడేడు కాక. నా ప్రభువా ప్రియమైన నా దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.